జరగబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం నూటికి 90% గెలవబోతున్నాం. కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ 90% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొంతమంది మాట్లాడే మాటలు ప్రజలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు. కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే ప్రజలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు. అయితే వాస్తవాలనేటి ఎప్పటికీ దాగదు, వాస్తవాలు బయటికి వస్తాయి. వాస్తవాలనేటి బయటికి వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, మరి విద్యుత్ కావచ్చు, 2014 నుంచి 2023 దాకా జరిగినటువంటి అవినీతి అనేది మొత్తం బయటికి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. అయితే కేటీఆర్ను, హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ జరిగింది. కేసీఆర్ కూడా నోటీసులు పంపడం జరిగింది. సిట్ అధికారులు హరీష్ రావుకు, కేటీఆర్ను పిలిచారు, కేసీఆర్ను కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయము మరి వాస్తవాలు కూడా బయటికి రావాలి కదా. వాస్తవాలను బయటికి రావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే విచారణ జరుగుతుంది. ఇది విచారణ జరుగుతుంది. మాకేం తెలియదు అన్నట్టు ఇదంతా మాకేమి తెలియదు అన్నట్టు మరి యాక్షన్ చేస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వ అధికారులతోనే మరి విచారణ జరుగుతుంది. చిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ విచారణను తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే కదా. రాష్ట్రంలో మీరు చేసిన దోపిడీ వాస్తవమే కదా. మరి దాని మీద విచారణ జరిగితే ఎందుకు అందరు ఆగమవుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు? అరే ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేశారు మీరంతా. 2014 నుంచి 2023 దాకా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు. మీరు పరిపాలన ఏ విధంగా చేసిందో తెలంగాణ ప్రజలకు తెలియందా? ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? దేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగలేదు కదా. అది గుర్తుపెట్టుకోండి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఈ విధంగా చేయలేదు కదా అని అంటున్నా. హరీష్ రావు అంటాడు, హరీష్ రావు విచారణ జరుగుతాయి, ఇదంతా ప్రభుత్వం కావాలని చేస్తుంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాలని చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తున్నది, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తున్నది.
కావాలని ఇట్లా చేస్తారే నాకు అర్థం కాలే. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసేది వాస్తవమే కదా. వాడు కేటీఆర్ మాట్లాడతాడు, ఇదంతా విచారణ తప్పు, ఇదంతా విచారణకు మేము కూడా చూస్తాము, చిట్ట అధికారులను కూడా చూస్తాము, సత్యనారాయణ కూడా చూస్తాము, కమిషనర్ గారి మీద ఆరోపణలు చేయడం కేటీఆర్ అంటాడు. అరే మీరందరూ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళే కదా ఈ అధికారులంతా, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా. మీరు కూడా గవర్నమెంట్లు ఉన్నప్పుడే కదా వీళ్ళందరూ ఉన్నది. వాస్తవాన్ని వాళ్ళకి తెలుసు కదా. మీరు ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేసారు, ఎట్లా చేసిండు అనే విషయము ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే విచారణకు పిలుస్తున్నారో అధికారులు, వాళ్ళు మీ గవర్నమెంట్లు ఉన్నారు కదా 2014 నుంచి 2023 దాకా. ఇష్టపచ్చినట్టు మాట్లాడితే ఏంటి అంటే మేము వచ్చిన మీ సంగతి ఏందో చూస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా కేటీఆర్? మీరు అధికారులకు రాణిస్తారు అనుకుంటున్నావా? తెలంగాణ ప్రజలు 99% ఉన్న ప్రజలు ఎట్టి పరిస్థితిలో కేటీఆర్ మిమ్మల్ని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అధికారులకు రానియరు. మీరు ఉన్నదెంత రాష్ట్రంలో? మీరు ఉన్నదెంత? 0.5 కూడా లేరు. అంటే 99% ఉన్న ప్రజలు మిమ్మల్ని స్వాగతించి మిమ్మల్ని మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు అనుకుంటున్నారా? మీరు పిచ్చి పట్టింది మీకు. మీ కుటుంబంలో మీ కుటుంబాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారులకి తీసుకొస్తారు అనుకుంటున్నారా? మీరు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. అది జరగదు, జరగనీయము కూడా. అది గుర్తుపెట్టుకోండి. విచారణ అనేది వాస్తవమే. దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నుండి ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ ఏమైనా జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? ఎవరిని చేస్తారు? అధికారం ఉన్నదని అహంకారంతో చేసిన పని కదా అది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరు చేస్తారు? మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రికి తెలియదా ఇది? రాష్ట్ర మంత్రిగా ఆనాడు కేటీఆర్ ఉన్నాడు, మీకు తెలియదా? ఎప్పుడు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రమాదం ఉంది, తీవ్రవాదులతోని లేకుంటే నక్సలైట్లతోని ఉగ్రవాదులతోని ఈ దేశానికి రాష్ట్రానికి ప్రమాదం ఉన్నదన్నప్పుడే, అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పుడే ఫోన్ ట్యాపింగ్